మహాశివరాత్రి సందర్భంగా శుక్రవారం రాత్రి రామప్ప దేవాలయంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. జాగరణ చేపట్టిన భక్తుల కోసం రామప్ప దేవాలయంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలను చేపట్టారు. దీనిలో భాగంగా ఏర్పాటు చేసిన తోలుబొమ్మలాట ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది. ఈ ప్రదర్శన చూసేందుకు ఎంతో మంది ప్రజలు ఆసక్తిగా వచ్చారు. అలాగే బోనాలు, కోలాటాలతో మహిళా కళాకారులు చేసిన నృత్య ప్రదర్శన కూడా ఆకట్టుకుంది. అయ్యో కుమారుడికి విద్యం కూడా రాదు, బన విద్య రాదు, పుత్రుడు వలదు వలదు అనగా పత్రము ఆశగా తాత జీవే. భూపాలపల్లి జిల్లా, అక్కడి నుంచి వచ్చినాం. చాలా గొప్ప జాతర అని వచ్చినాం. 10 సంవత్సరం వస్తాం. చాలా బాగా జరుగుతుంది. హ్యాపీగా ఉంటాం మేము ఇక్కడ వచ్చి. ఇక్కడ ఉంటాం 6-7 దాకా ఉంటాం. అయితే పొద్దున 6-7 దాకా మంచిగా అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం వస్తాం. ఈసారి చాలా మంది వచ్చినారు. ఇక్కడ ఈసారి జనాలు బాగున్నారు. హ్యాపీగా ఉంది ఇక్కడ. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ ఉగాది శివరాత్రి అందరం ఒక పొద్దులు ఉండి చాలా నియమ నిష్టలతో మనం ఈ శివరాత్రి ఉత్సవాలను బ్రహ్మాండంగా విజయవంతం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎక్కడి నుండో అందరం వచ్చి ఈ రామలింగేశ్వర స్వామి టెంపుల్ని దర్శనం చేసుకున్నందుకు మన నిత్యం మంచి శుభం జరగాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. మాది వరంగల్. మేము ఇక్కడికి వచ్చినాం, బాగా ఎంజాయ్ చేస్తున్నాం ఫ్రెండ్స్తో. చాలా బాగుంది గుడి. మేము మొత్తం 15 మంది వచ్చినాం. 15 మంది చాలా మంచిగా ఎంజాయ్ చేస్తాను. చాలా బాగున్నది వ్యూ కూడా చూడడానికి మంచిగా. అందరూ ఇప్పుడిప్పుడే వస్తారు. మంచిగా ఇంకా ఎంజాయ్ చేస్తాను. ఈ సెకండ్ టైం అంటే నార్మల్గా ఉన్నప్పుడు వచ్చినా కానీ జాతర టైంలో ఇదే ఫస్ట్ టైం వచ్చింది. నార్మల్గా కూడా వచ్చాడు కానీ జాతర టైంలో ఇదే ఫస్ట్ టైం వచ్చింది. మస్తు అనిపిస్తుంది. పీకలతో గమ్మత్ అవుతుంది అన్న.